అస్మిత, వాసుదేవ్ రఘురామ్‌ని అడవిలోకి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి ఉంటారు. రఘురామ్ స్పృహ లేకపోవటం వల్ల అలాగే చెట్టుకి వేలాడుతూ ఉంటాడు. ఈ లోపల పులి వస్తూ ఉండటంతో అస్మిత, వాసుదేవ్ చాటుగా దాక్కొని కాసేపట్లో పులి ఇక్కడికి వస్తుంది. ఆ రఘురామ్‌ని తినేసి వెళ్తుంది. మన చేతులకి మట్టంటకుండా మన ప్లాన్ పూర్తయిపోతుందని సంతోషంగా చూస్తూ ఉంటే పెద్ద పులి రఘురామ్‌ని తినటానికి గాండ్రిస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఆ గాండ్రింపుల సౌండ్‌కి రఘురామ్‌కి మెలకువ వచ్చేసి కట్లని విప్పేసుకొని అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే పెద్ద పులి ఏమాత్రం వదలకుండా రఘురామ్‌ని వెంటపడుతూ ఉంటుంది. పరుగులు పెట్టి పారిపోతున్న రఘురామ్ కాస్త పొరపాటున అక్కడ ఉన్న ఒక కర్ర కాళ్ళకి అడ్డుపడడం వల్ల కింద పడిపోతాడు. ఇక పులి అతనిపై విరుచుకు పడిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆద్య కారులో వచ్చి పులిని ఢీకొట్టేస్తుంది. కింద పడిన రఘురామ్‌ని పైకి లేపి పెదనాన్న రండి పెదనాన్న వెళ్దామని చెప్తూ ఉంటే ఈ లోపలే పులి ఆద్యపై విరుచుకు పడిపోతూ ఉంటుంది. ఇదంతా అస్మిత చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. మరి పులి విరుచుకు పడిపోతున్నప్పుడు మళ్ళీ రఘురామ్ ఆద్యని కాపాడతారా? ఇద్దరు ఎలా ఈ ప్రమాదం నుంచి బయటపడతారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.